ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పిరమిడ్స్ ఎందుకు కట్టారు ఈ విషయంపై మన చర్చ. ఈజిప్టు రాజవంశానికి చెందిన వారు మరణించినప్పుడు వారి కోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేసింది ఇమ్హోటెప్ అనే వాస్తుశిల్పి. ఈజిప్టియన్లు హింపోటెప్ను దైవ సమానునిగా కొలిచేవారు. పిరమిడ్ వెనుక ఉండే నమ్మకాలు. పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్టియన్లు నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనబడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడకు సూచించబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుందని కొందరి నమ్మకం. నైలు నది తీరాన పిరమిడ్లు అన్నీ నిర్మించబడ్డాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ కాలంలో మన ఊరిలలో చూస్తూ ఉంటాం, ఎవరికో దయ్యం పట్టిందని, కోరిక తీరకపోవడంతో ఆత్మ ఇక్కడే ఉంది అని ఆ కోరిక తీర్చి పంపుతూ ఉంటారు. సాధారణంగా చూస్తూ ఉంటాం. నా ఐడియా ప్రకారం ఈ నమ్మకాలు రాజుల కాలంలో కూడా ఉండేవి అని. అయితే రాజు చనిపోయిన తర్వాత అతనికి సమాధి ఎలాగూ కట్టించాలి కాబట్టి ఈ పిరమిడ్ను కట్టించి ఉంటారు. అయితే రాజు అనగా చాలా పెద్దవాళ్ళు కాదా, ఆత్మ కోరిక తీర్చడం కోసం ఆ పిరమిడ్లో అతనికి సంబంధించిన ప్రతి ఆహారం నుండి నగలు బంగారం అన్నీ సమకూర్చి అందులో పెట్టి ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఎక్కువ మోతాదులో పెట్టడం వల్ల దానికి తగినట్లుగా నిర్మించి ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.